నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తుంటే నాకేమనిపించిందంటే, ఏంద్రా బాబు జనాలు ఎలా ఉన్నారు అన్నట్లుగా అనిపించింది. సరే, కాసేపు మీది పక్కన పెడదాం. రామ్ చరణ్ గారికి ట్రెండ్స్ పుట్టినందుకు నేనైతే హ్యాపీ కంగ్రాచులేషన్స్ సార్. చాలా సంతోషకరమైన వార్త. ఈ వీడియో మీరు చూస్తే నా ఛానల్ తరపున మీకు బెస్ట్ విషెస్ అయితే చెప్పడం జరుగుతుంది సార్. ఓకే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఫ్యాన్స్గా మీరు వెళ్ళి ఈ వీడియోలో ఒక విధంగా మీకు అర్థం కాలేని విషయం ఏంటంటే, నా ఫ్యాన్స్ ఎంత దారుణంగా ఉన్నారా అని అయితే ఆయన మనసులో ఖచ్చితంగా అనుకుని ఉంటారు. టోటల్ మెగా ఫ్యామిలీ ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే మీరు మామూలుగానే మీకు ఫ్యాన్స్ పరంగా మీరు అభిమానించవచ్చు. సరదాగా మీ హీరోకి ఇలా జరిగినందుకు చక్కగా బయట చాక్లెట్స్ అని అవన్నీ ఇవన్నీ పెట్టి మీ సంతోషాన్ని మీరు తెలియజేయండి వీడియో రూపంలో. ఖచ్చితంగా మీ వీడియోస్ చూస్తారు, ఆయన ఆనందపడతారు. అంతేగాని ఆయనే డైరెక్ట్ వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి హాస్పిటల్ లోపలికి వెళ్తుంటే మీరు వెళ్ళిపోయి రచ్చ చేసేసి ఒక విధంగా ఇది ఎలా అనిపించిందంటే, ఒక ఈవెంట్ అంటే ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఆ సినిమాకి ఫ్యాన్స్ ఎలాగా చేస్తారు ఆ విధంగా ఆడవాడు. దీనికి కూడా ఆయన పర్సనల్ విషయం అన్నమాట. ఎందుకంటే మన ఫ్యామిలీలో నిజంగా మనకు జరిగితే మీరు ఇంతగా సంతోషపడరేమో, మీరు ఎవరైనా ఇంత ఇలా చేయరేమో. ఒక అభిమానిగా ఇంత ధోరణమా, దీన్ని ఏమంటారంటే పిచ్చి పరాకాష్ఠకి ఎక్కిందండి. ఒక విధంగా మిమ్మల్ని కించపరచాలని కాదు, ఒక మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంటే ఎలా ఉండాలంటే ఒక రేంజ్లో ఉండాలి. అంతేగాని సోషల్ మీడియాలో ఏంట్రా మీరు చేసిన పని అని చాలామంది ట్రోలింగ్ వీడియోస్ చేయడం జరిగింది. అంత దిగజారిపోవాల్సిన పని ఏంటి? మీకు అర్థం కాలేని విషయం ఏంటంటే, మీ హీరో అయి ఉండి పైకి అనకపోయినా లోపల మనసులో ఎంత బాధపడతారు తెలుసా? బాధపడే ఉంటారు ఖచ్చితంగా. ఒక విధంగా చూసుకుంటే పైకి ఎందుకు అంటారంటే ఎక్కడ డౌన్ ఫాల్ అయిపోతారండి. ఆయన మనసులో పెట్టి ఆయన మనసులోనే దాచుకుంటారు. అంత బాధపడవలసిన ఒక విషయం చేయండి. ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఖచ్చితంగా వీడియోస్ చూస్తారు, చూసి సంతోషపడతారు. వీలైతే కామెంట్ కూడా పెడతారు. లేకపోతే మీ అందరి కోసం ఒక వీడియో చేసి మీ అందరూ స్పందన నేను చూశాను, మీరు చాలా సంతోషపడ్డారు, నాకు కూడా చాలా ఆనందం, మెగా ఫ్యామిలీని అంటే మీ ఇంట్లో ఫ్యామిలీ కింద చూసుకుంటున్నారని చెప్పి కంపల్సరీగా ఒక వీడియో రిలీజ్ చేసి వదులు.